అందరికీ నమస్కారం. డివి రియల్ టాక్ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుంది. నేను మీ వెంకటేశ్వర్. భోగాపురంలో తొలి విమానం రైల్ జరిగింది. గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్లో జనవరి 4వ తేదీన మొట్టమొదటి విమానం దిగింది. ఉత్తరాంధ్ర కళలు సాకారం అయింది అంటూ ఎయిర్పోర్ట్ నిర్మాణం ఇన్ టైంలో పూర్తి చేసినందుకు గాను జిఎంఆర్ సంస్థకి ధన్యవాదాలు తెలియజేస్తూ, అటు కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, నాయకులు, రాష్ట్ర పాలకులు ట్వీట్లు పెట్టడం, స్టేట్మెంట్లు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ కామెడీ ఏంటంటే, ఇదేదో క్రెడిట్ చోరీ అన్నట్టుగా సోషల్ మీడియాలో పోస్టులు. జగన్మోహన్ రెడ్డి టైంలో ఇది నిర్మాణం జరిగినట్టు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఓపెనింగ్కి రెడీ అవుతున్నట్టు ఈ క్రెడిట్ చోరీ చేస్తున్నారని సోషల్ మీడియాలో పోస్టులు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అది కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక ట్వీట్ చేశారు. ఏంటది? ఆ టైంలో మేము స్పీడప్ చేసాం వర్క్, మరి పునరావాసం కల్పించాము, అక్కడ భూములు ఇచ్చిన వాళ్ళకి 900 పైచీలకు కోట్లు ఖర్చు పెట్టాము, అలాగే ధన్యవాదాలు తెలియజేశారు జిఎంఆర్కి. ఇదంతా బాగానే ఉంది. అలాగే అప్రోచ్ విశాఖపట్నం నుంచి భోగాపురంకి కనెక్టివిటీ రోడ్డుకి అనుమతులు వచ్చాయి, నితిన్ గడ్కరీ గారు ఇచ్చారు 2023లో అని చెప్పేసి ఆయన చెప్పుకొచ్చారు. విమానాశ్రయం నిర్మించడం అంటే అదేనా? భూములు ఇచ్చిన వారికి పునరావాసం ఇల్లు ఇచ్చారు అనుకోండి. భూ సేకరణ జరిగింది ఎప్పుడు? అసలు ఆలోచన వచ్చింది ఎప్పుడు? దానికి పునాది పడింది ఎప్పుడు? ఎవరు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు? జనాల్ని జస్ట్ మాయ చేసి మసిపూసి ఏదేదో చెప్పేస్తున్నారు. ఇక దీని గురించి పూర్తి వివరాలకి మనం వెళ్తే, విజయనగరం విశాఖపట్నం మధ్యలో 2700 ఎకరాలు భూసేకరణ జరిగింది. అంతర్జాతీయ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఒకటి నిర్మాణానికి భోగాపురంలో. అది ఎప్పుడు ఆ ఆలోచన వచ్చింది ఎప్పుడు? ఇది ఎవరు క్రెడిటో ఎవరు కాదో అని చెప్పేసి, ఒకవేళ తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మాదే క్రెడిట్ అని చెప్పుకోవడానికి కూడా ఇక్కడ కొన్ని ఉదాహరణలు మనకు కనిపిస్తాయి, కొన్ని పరిస్థితులు కనిపిస్తాయి. ఎందుకంటే 2014లోనే ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే, చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయనకి ఆలోచన వచ్చింది. రాష్ట్రం అభివృద్ధి చెందాలి, విడిపోయిన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే వేరే మార్గం లేదు. ప్రపంచ స్థాయిలో పెద్ద పెద్ద సిటీస్ తోని మనకి కనెక్టివిటీ ఏర్పడాలి. అలా అనుసంధానించాలంటే సీపోర్ట్లు, ఎయిర్పోర్ట్లు మనకు కావాలి. ఈ రాష్ట్రానికి పొడవైనటువంటి తీర ప్రాంతం ఉంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం సఖ్యత సహకారం ఉంటే మనకి ఇవన్నీ సాధ్యమవుతాయి, ఈ పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఆలోచించే ముఖ్యమంత్రిగా ఆయన చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఈ విధంగా ఉంటే, ఆనాటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రైతులతో రెచ్చగొడుతూ వివిధ సందర్భాల్లో ఆడిన మాటలు మీరు వినండి. ఇది ఏ రకంగా న్యాయం? ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ను బాగా ఉన్నదాన్ని వదిలేసి వేరే చోటికి పోయి ఎయిర్పోర్ట్ పేరిట అక్వైర్ చేయాలి అని చెప్పి దిక్కుమాలిన ఆలోచన చేయడం. ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో మధ్యాహ్నం పూట పోతే ఈగలు తోలుకుంటున్నాం. మరొకసారి మళ్ళీ మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాం, గట్టిగా పోరాడదాం, గట్టిగా నిలబడదాం. ఇంకొకటి కూడా చెప్తా ఉన్నా, కోర్టుకు కూడా పోదాం, కోర్టులో కేసులు వేసినా కూడా గట్టిగా దీన్ని ఆపే కార్యక్రమం చేద్దాం. ఎట్టి పరిస్థితుల్లోనూ భూములు పోకుండా చేస్తాం. రానున్న మన రోజులు 3 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పడిపోతుంది. చంద్రబాబు నాయుడు గారి బంగాళాఖాతంలో పడే రోజు త్వరలోనే వస్తుంది. వచ్చేది మన ప్రభుత్వం. మళ్ళీ మీ భూములన్నీ కూడా తిరిగి మీకు వెనక్కిస్తామని చెప్పి మాత్రం గట్టిగా మీ అందరికీ హామీ ఇస్తూ చెప్తాం. చంద్రబాబు నాయుడు గారికి లంచాలు రావని ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఆ టెండర్ను రద్దు చేసిన పరిస్థితి మనమంతా కూడా చూస్తా ఉన్నాం. రెండోసారి టెండర్లు పిలిచారు. ఆ రెండోసారి టెండర్లు పిలిచిన దాంట్లో మళ్ళీ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు మళ్ళీ ఎక్కడ వస్తారేమో అని చెప్పి ఏకంగా ఎయిర్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు రాకుండా ఎలిజిబిలిటీ క్రైటీరియాను సైతం మార్చిన ఘనత ఈ చంద్రబాబు నాయుడు గారు దిక్కుమాలిన ప్రభుత్వంలో చూస్తా ఉన్నాం. ఇవాళ మనం ఎర్ర బస్సు కూడా రాని ఈ గ్రామానికి ఎయిర్పోర్ట్ ఎందుకు సార్ అని అడుగుతా ఉంది నరసింహ. ఎయిర్పోర్ట్ ఆపాలని శతవిధాలా ప్రయత్నం చేసి కేంద్రం చివాట్లు పెడితే, ఎన్నికల ముందు 2023లో ప్రాసెస్ లో ఉన్న పనులకు మళ్ళీ శంకుస్థాపన చేసిన ఘనత ఏంది? 2014లో ఇక్కడ ఎయిర్పోర్ట్ ఒకటి ఉండాలి అనే ఆలోచన రావటం, అశోక్ గజపతి రాజు గారు అప్పుడు కేంద్రంలో సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గా
పౌర విమాన శాఖ మంత్రిగా ఆయన తీసుకోవడం. ఆ రోజు అశోక్ గజపతిరాజు కానీ ఈరోజు రామ్మోహన్ నాయుడు గారు కానీ ఆ పదవిని తీసుకోవడంలోనే అంతర్లీనంగా ఈ ఆలోచన, అంటే ఎయిర్పోర్ట్లో అభివృద్ధి చేసుకోవాలన్న ఆలోచన దాగి ఉంది. అది ఎవరు కాదనలేని సత్యం. ఆ రోజు ఆయన విజయనగరం వాసి అవ్వడం, విజయనగరం దగ్గరలో అశోక్ గజపతిరాజు గారు అటు చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ చేస్తే ఈజీగా ల్యాండ్ అన్నది మనం సమకూర్చగలం అని ఆలోచించడం, ఇదంతా అప్పట్లో జరిగింది. తీరా చూస్తే ఇది పీపీపీ మోడల్ జరుగుతుంది. పీపీపీ మోడల్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఇందులో కేంద్ర ప్రభుత్వం, ప్రైవేట్ ఎవరు, జిఎంఆర్ ఆ సంస్థ, కేంద్ర ప్రభుత్వం, ఈ రెండింటి మధ్యలో జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం భూములు సమకూరుస్తుంది, భూములు ఇచ్చిన వాళ్ళకి పునరావాసం ఇస్తుంది, మరి చిన్న చిన్న రోడ్లు అవన్నీ డెవలప్మెంట్స్ అన్ని చూస్తారు. మిగతాదంతా కేంద్రం కూడా ఎవరు రూపాయి పెట్టక్కర్లేదు. దీనిలో డిజైన్ దగ్గర నుంచి దీన్ని డెవలప్మెంట్ చేయడం, దీన్ని నిర్వహణ చేయడం అంతా జిఎంఆర్ సంస్థే చూసుకుంటుంది. 40 సంవత్సరాల పాటు దాని మీద ఆదాయం కూడా జిఎంఆర్ సంస్థ తీసుకుంటారు. ఆ విధంగా అది కన్స్ట్రక్షన్ చేస్తారు. కాబట్టి 2019లో స్టార్ట్ చేసి 26కి పూర్తి చేయాలి అన్నది ఒక టార్గెట్. ప్రభుత్వం అయితే చేయలేదు, జిఎంఆర్ సంస్థ కాబట్టి వాళ్ళు చేస్తారు. మధ్యలో జగన్మోహన్ రెడ్డి వచ్చినా లేకపోతే ఇంకొకరు వచ్చినా అది అమరావతి కాదు ఆగిపోవడానికి, అది జరుగుతుంది. దాంతో ఇప్పుడు ఏదో క్రెడిట్ చోరీ చేసేసారు ఎవరు, లేకపోతే ఇలా అని చెప్పేసి అంతవరకు అభినందనలు చెప్పొచ్చు, బాగుంది ఇది. అతని టైంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన టైంలో కూడా దాన్ని కొనసాగేలాగా చూశారు, దానికి ఏ రకమైన ఆటంకాలు కల్పించలేదు, అంతవరకు మంచిది. అసలు అలాగే చెయ్యాలి. ఏ ప్రభుత్వం వచ్చినా ఒక ప్రభుత్వం వేసిన రాయిని మరొక ప్రభుత్వం పీకేస్తుంటే ఎప్పుడు ఆ రాయి ఇప్పుడు పునాది అవుతుంది, అవ్వదు కదా. అలాగే జరగాలి. అది జరిగినందుకు మంచిదే, సంతోషమే. కానీ ఎవరు క్రెడిట్ చోరీ చేశారు అనడానికి ఇక్కడ ఏమీ లేదు. అసలు నిజానికి ఏంటంటే అప్పుడు అశోక్ గజపతిరాజు, ఇప్పుడు రామ్మోహన్ నాయుడు గారు కేంద్రంలో సివిల్ ఏవియేషన్ మినిస్టర్లుగా ఉండబట్టి ఆ రోజు ఆ ప్రాజెక్ట్ ఇక్కడికి వచ్చింది. ఈ రోజు ఆ ప్రాజెక్టు సాకారం అయ్యింది అని చెప్పి నేను భావిస్తున్నాను. మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన ఉంటే అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ చేయండి. ఓకే, ధన్యవాదాలు.